ఒకని ప్రవర్తన దేవునికి ఇవ్వగలిగినప్పుడు, అతని యొక్క మార్గములను దేవుడు ఏం చేస్తానంటున్నాడు అనంటే, సరళము చేస్తాను అంటున్నాడు. సరళము చేయటము అనగానే మనకేమర్థమవుతుంది అనంటే, వంకరగా ఉన్నటువంటి మార్గములను దేవుడు తిన్నని మార్గములుగా చేస్తాను అంటున్నాడు. వంకర కలిగినటువంటి మార్గాలేవి అనంటే, దేవునికి అనుకూలము కాని ప్రతి మార్గము, లేదా దేవునికి ఇష్టం లేనటువంటి, మనకు ఇష్టమున్నటువంటి ప్రతి ఆలోచన, అది దేవుడు తిన్నగా చేస్తాను అంటున్నాడు. ఆ యొక్క వంకర మార్గముల నుండి విడుదల చేసి, తిన్నని మార్గముగా నేను సరళముగా చేస్తాను అని దేవుడంటుంటే, మనమేం చేస్తాము అనంటే, సరళము చేస్తాను అని చెప్పినటువంటి దేవుని మాటను ప్రక్కన పెట్టేసి, నాకు నచ్చినట్టుగా నేనుంటాను. నేను వంకరగానే ఉంటాను. నా మార్గము, నా త్రోవ, నా ప్రయాణము, నా గమ్యస్థానము వంకరగానే ఉంటుంది అనే కోణంలో మన ఆలోచన విధానాలు ఉంటాయి. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన యొక్క వాక్యంలో వ్రాయించిన మాటలను బట్టి మనం ఆలోచించినప్పుడు, అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు కలవు. ప్రాముఖ్యముగా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ మనం ఆలోచిస్తే గనుక, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఈ వచనంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను చూడగలము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సరళము చేయనన్నాడు. నీ ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అనగా అక్కడెవరు? దేవుడు. దేవుని అధికారం నాకు ఒప్పుకొనుము. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నీ త్రోవలను సరళము చేయును, నీ మార్గములను తిన్నని మార్గములుగా చేయును. లోక సంబంధమైనటువంటి ఆలోచనల మార్గము నుండి, లోక ఆచారాలకు సంబంధించిన ఆలోచనల మార్గము నుండి నిన్ను తన వైపు అనగా దేవుని వైపు త్రిప్పటానికి దేవుడు సరి అయినటువంటి మార్గములో నిన్ను నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నప్పటికీ మనమే సిద్ధముగా లేము. మనము ఎలా సిద్ధముగా లేదు అని అంటే గనుక, దేవుని యొక్క అధికారానికి మన ప్రవర్తనను లేదా క్యారెక్టర్, మన క్యారెక్టర్‌ని, మన ప్రవర్తనను దేవునికి సమర్పించుకోవటం లేదు గనుకనే, దేవునికి ఇవ్వలేకపోతున్నాము గనుకనే, మన జీవితాలు వంకరగా ఉన్నాయి. సరళము చేయబడటం లేదు దేవుని చేత. వంకరగా ఉన్నాయి అనంటే, నేను త్రోవలోనే నడుస్తున్నాను కదా! వంకరగా ఎలా ఉన్నాయి అనుకుంటామా? వాస్తవానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనము నడవగలుగుతున్నాము అనంటే, అది దేవుని దృష్టిలో వంకర మార్గం. దేవునికి అనుకూలము కాని కార్యములను మనం చేయటానికి పూనుకుంటున్నాము, సిద్ధపడుచున్నాము అనంటే, అది దేవుని దృష్టిలో వంకర మార్గం. పరిశుద్ధముగా బ్రతకవలసినటువంటి మనము పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుచున్నాము అనంటే, నీతిగా బ్రతకవలసిన మనము నీతి జీవితమును కోల్పోయి బ్రతుకుచున్నాము అనంటే, విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతకవలసిన మనము విశ్వాస జీవితమును కోల్పోయి బ్రతుకుచున్నామంటే,
దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకవలసిన మనము, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి బ్రతుకుచున్నామంటే, అది దేవుని దృష్టిలో ఏ మార్గమో తెలుసా? వంకర మార్గము. దేవునికి ఇష్టం లేని ప్రతి మార్గమును కూడా దేవుని దృష్టిలో అది వంకర మార్గం. అందుకే మన అధికారమంతటిని కూడా, మన ప్రవర్తనంతటిని, మన జీవితమంతటిని కూడా దేవుని అధికారమునకు ఒప్పుకుంటే, దేవునికి మన జీవితమును సమర్పించగలిగితే, దేవుడేం చేస్తానంటున్నాడంటే, అటువంటి వంకర మార్గముల నుండి తిన్నని మార్గములుగా మీ జీవితంలో మారుస్తాను అంటున్నాడు. అలా మారటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారండి ఈ రోజున? లోక ఆచారాలకు, లోక సంబంధమైనటువంటి అలవాట్ల నుండి దూరముగా ఉండి, దేవునికి సమీపంగా ఉండటం, ప్రార్థన కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండటం, వాక్యం చదవగలిగేటటువంటి జీవితాలు కలిగి ఉండటం. ఈ రీతిగా బ్రతుకుచున్న వారు చాలా తక్కువ మంది. దేవుని యొక్క మార్గమును అనుసరించి నడిచేవారు, బ్రతికేవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మనము కూడా ఉన్నామా లేదా? ఇది మనం పరీక్షించుకోవాలి. విశాల మార్గంలో ప్రవేశించువారు అనేకులు, ఇరుకు మార్గంన ప్రవేశించువారు కొందరే అని వాక్యం చెబుతుంది కాబట్టి, ఆ కొందరైనటువంటి వారిలో మనము కూడా ఉండేటట్టుగా మన జీవితాలు భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపరచుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత మనం ఆలోచించినా మనకు నిష్ప్రయోజనం. పెద్దలు ఒక సామెత చెబుతుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేముంది అని. ఇప్పుడు మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే కూడా మనకు బాగా అర్థం కావాలి. ప్రాణం ఉండగానే దేవునిని అంగీకరించాలి. ప్రాణం ఉండగానే దేవుని కోసం బ్రతకాలి. ప్రాణం ఉండగానే దేవుని పనిలో కొనసాగాలి. ప్రాణం ఉండగానే పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండాలి. ప్రాణం ఉండగానే విశ్వాస జీవితమును కలిగి ఉండాలి. ప్రాణం ఉండగానే దేవుని కోసం మన జీవితాలు సమర్పించుకోవాలి. ప్రాణం పోయిన తరువాత ధనవంతునిలా పాతాళంలోనికి వెళ్ళి, మరలా నన్ను బయటకు పంపిస్తే నీకోసం నీతిగా బ్రతుకుతాను, నీకోసం పరిశుద్ధముగా బ్రతుకుతాను, విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతాను, లేదా నాకున్నటువంటి సహోదరులకు నీ మాటలు చెబుతానని ధనవంతునిలా మనం అడగటానికి కూడా అవకాశం ఉండదు. అక్కడి దాకా మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగే ప్రతి ఒక్కరూ నీతిగా బ్రతుకుటకు, విశ్వాసముతో బ్రతకటానికి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి ఆలోచించాలి. ఏదైనా పోగొట్టుకున్న తరువాత మనిషికి అర్థమవుతుంది. పోగొట్టుకొనక ముందే దాని యొక్క విలువ అర్థం కావాలి మనిషికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, కాలు పోయిన తరువాత కాలు విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? చెయ్యి పోయిన తరువాత చెయ్యి విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? కన్ను పోయిన తరువాత కన్ను విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? చెవి పోయిన తరువాత చెవి విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? ఏదైనా ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. కాలున్నప్పుడే దేవుని పనిని చేయటానికి, కాళ్ళతో నడిసి దేవుని యొక్క పనిని చేయటానికి, ప్రయాణమును చేయటానికి సిద్ధపడాలి. చేతులుండగానే వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును, 66 పుస్తకాలు సముదాయము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమును పట్టుకోవాలి. కళ్ళతో ఆ యొక్క వాక్యమును చూడాలి. చెవిలతో దేవుని యొక్క వాక్యమును వినాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి అనంటే, ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే చేయాలి.
జీవితాన్ని కోల్పోయిన తర్వాత జీవితం విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? ఆరోగ్యం విలువ పోయిన తర్వాత ఆరోగ్యం యొక్క విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? మనిషి పోయిన తర్వాత ఆ యొక్క మనిషి విలువ తెలిస్తే ప్రయోజనం ఏముంది? కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద మనం ప్రాణముతో ఉన్నప్పుడు మాత్రమే దేవుని కోసం ఆలోచించాలి. దేవుని పనిలో ఎదగాలి. అందుకే సామెతల గ్రంథంలో మనం చూసిన మాట ఏమంటున్నాడు అనంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. ఎప్పుడు ఒప్పుకోవాలి? మరణించిన తరువాత కాదు. భూమి మీద ప్రాణంతో ఉన్నప్పుడే మన ప్రవర్తనను దేవునికి ఒప్పుకోవాలి. ఆయన అధికారం నాకు ఒప్పుకోవాలి. కానీ చాలామంది దేవుని అధికారం నాకు కాదు కానీ, లోకానికి సంబంధించిన అధికారం నాకు ఒప్పుకోవటం వలన, దేవుని యొక్క అధికారం నుండి దూరమైనటువంటి జీవితాలు మనకు ఎన్నో తెలుసు. దేవునికి దూరమవుతున్నటువంటి జీవితాలు ఎన్నో కలవు. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి, దేవుని యొక్క అధికారమునకు లోబడినటువంటి వారిగానే ఉండాలి కానీ, లోకానికి సంబంధించిన ఆలోచనలను అనుసరించగలుగుతూ, లోకాధికారానికి సంబంధించినటువంటి రీతిగా మన ప్రవర్తన, మన జీవితం ఉందంటే, మరణించిన తరువాత ఆత్మ ప్రయాణం అనేది నిత్య పాతాళానికి అని, లేదా తీర్పు జరిగిన తరువాత ఆత్మ నిత్య నరకాగ్ని లోనికి ఆహృతైపోతుంది అన్న సంగతి గమనించాలి. ఎందుకు అనంటే, మన ప్రవర్తనను బట్టి దేవుడు మన మార్గములను సరళం చేయటానికి సిద్ధముగా ఉన్న, మన ప్రవర్తనను దేవుని అధికారానికి ఇవ్వకుండగా, లేదా దేవునికి ఇవ్వకుండగా, మనకు నచ్చినట్టుగా మన అధికారానికి మన జీవితాన్ని పెట్టుకొని బ్రతకగలుగుచున్నాము కాబట్టి, దేవుడు మన మార్గమును సరళం చేయటం లేదు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికిన వారిగా ఉంటే, మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యములు చేయటానికి అవకాశం ఉంది. అలా దేవుని అధికారమునకు మన ప్రవర్తనను అప్పగించి బ్రతికినప్పుడు, మరణించిన కూడా మనకు పాతాళంలో ఆత్మ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు కూడా అలా యెహోవా కోసం లేదా దేవుని కోసం మనం బ్రతికి మరణించిన వారిని గురించి దేవుడు సంతోషించే అవకాశం ఉంది. ఒకసారి ఆ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, ఆయన అంటే ఇక్కడ ఎవరు? మరలా దేవుడు. యెహోవా భక్తుల మరణము, యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్నవాడైన దేవుని దృష్టికి తన కోసం భక్తిగా ఉండి మరణించిన వారి మరణం ఎలాంటిదంటే విలువ కలిగినది. చూస్తున్నామా మాట? చూద్దాం మరొకసారి. కీర్తనాల గ్రంథం 116వ అధ్యాయము 15వ వచనం. కీర్తనాల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అన్నాడు. ఎవరి దృష్టికి విలువ గలది? ఎవరి మరణం? దేవుని కోసం భక్తిగా ఉండి, ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి ఒప్పుకొని, దేవుని కోసం బ్రతుకుతూ ఉండి మరణించిన వారి మరణము దేవుని దృష్టిలో ఎలాంటిదో తెలుసా? విలువ గలది. చాలా విలువైనదండి దేవుని దృష్టిలో. చాలా చాలా విలువైనది. ఎందుకు విలువైనదిగా దేవుడు తన కోసం బ్రతికిన భక్తుల మరణాన్ని గూర్చి మాట్లాడవలసిన అవసరత వచ్చింది? పరలోకానికి ఆత్మ వెళ్ళే
అవకాశం ఉంది గనుక, పరలోకానికి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది గనుక, దేవుడు సంతోషించే అవకాశం ఉంది గనుక, నా కోసం బ్రతికిన నా కుమారుడు భూమి మీద నా పని కోసం సమర్పించి తన ప్రవర్తనంతటిని నా అధికారమునకు ఒప్పుకొని బ్రతికిన నా కుమారుడు మరణించాడు. ఈయన పాతాళానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ఆత్మ పాతాళానికి పోవలసినటువంటి అవసరం లేదు. నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నేనున్న పరలోకంలోనికి నా దగ్గరకు వస్తుంది. అందుచేతనే దేవుడు సంతోషించవలసినటువంటి అవసరత. కానీ ఈ లోకాధికారానికి ఒప్పుకొని లోకానికి సంబంధించిన ఆలోచనలను కలిగి మరణిస్తే గనుక ఒక క్రైస్తవుడు, ఒక సంఘ విశ్వాసి, సంఘ కాపరి కాని ఎవరైనా దేవునికి అనుకూలము కాని జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉండి మరణిస్తే నిత్య పాతాళ లోకంలో ఉన్న నరకానికి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి విలువ గలది. ఎంత విలువ గలది అనంటే తన కోసం భక్తిగా జీవితాన్ని కొనసాగించి మరణిస్తారు కాబట్టి వారి ఆత్మ పాతాళానికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి విలువ గలది. దేవుని యొక్క ఆలోచనలను కలిగి, దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి, దేవునికి నచ్చినట్టుగా ఇష్టముగా బ్రతికిన వారు కాబట్టి, అలా బ్రతికిన వారిని గూర్చి దేవుడు, అలా బ్రతికి మరణించిన వారిని గురించి దేవుడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అంటున్నాడు. దేవుడు చెలవిచ్చిన మాట, దేవుడు వ్రాయించిన మాట. అలా బ్రతకటానికి మనం సిద్ధముగా ఉన్నామా? అలా జీవించటానికి మనం సిద్ధముగా ఉన్నామా? లేదా లోక సంబంధమైన జీవితాలు కలిగి బ్రతకటానికి, లోకాధికారానికి, లోకపరమైన ఆలోచనలకు, అలవాట్లకు మన జీవితాన్ని, మన ప్రవర్తనను అప్పగించి బ్రతకటానికి సిద్ధపడుతున్నామా? ఇది మనం ఆలోచించాలి. ఎవరికి అప్పగిస్తే మన జీవితం ఎలా ఉంటుందో, ఎవరి కోసం బ్రతికితే మన ఆత్మ ఎక్కడికి ప్రయాణిస్తుందో, లోక సంబంధమైన జీవితాన్ని కలిగి బ్రతికి మరణిస్తే, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి మరణిస్తే ఆత్మ నిత్య నరకానికి చేరుకుంటుంది. దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతికితే, దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగి మనం బ్రతకగలిగి అలా మరణిస్తే గనుక ఆత్మ దేవుడున్న లోకానికి, పరలోకానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం మనదే. దేవుడు నిర్ణయాన్ని మనకు విడిచిపెట్టాడు. ఏ మార్గంలో నడుస్తావో నడువు. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. నిర్ణయం నీ ఆలోచనలను బట్టి ఉంది. నిర్ణయం నీకే విడిచిపెడుతున్నా. విశాల మార్గంలో ప్రయాణిస్తావా? ప్రయాణించు. ఇరుకు మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నావా? ప్రయాణించు. నీ ప్రవర్తనను నాకు అప్పగిస్తే నేనున్న పరలోకానికి నువ్వు వస్తావు. నీ ప్రవర్తనను నాకు కాకుండా అపవాదికి అప్పగిస్తే అపవాది వెళ్ళే పాతాళానికి, నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది దేవుడు మనకు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నటువంటి సంగతి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి సంగతిని కూడా చాలా ప్రాముఖ్యముగా, చాలా ఉన్నతముగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ 13వ వచనంలో కూడా మనం చూస్తుంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట మనకేం చెలవిస్తుంది అని అంటే ఒకసారి చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభువునందు మృతినందు మృతులెవరు?
ధన్యులు. అదే మాట చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట చూస్తున్నాం మనం. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ప్రభువునందుండి మరణించిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారి ఆత్మ పరలోకానికి వెళుతుంది కాబట్టి ధన్యులు. వారి ఆత్మ నరకానికి వెళ్ళదు కాబట్టి ధన్యులు. వారి ఆత్మ నిత్య నరకంలో యాతన పడుతూ, బాధపడుతూ ఉండదు కాబట్టి వారు ధన్యులు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ప్రభువునందుండి మరణించిన వారు ధన్యులు. ప్రభువునందుండి చనిపోయిన వారు ధన్యులు. ప్రభువు కోసం బ్రతుకుతూ ఉండి మరణించిన వారు ధన్యులు. దేవుని పనిలో ఉండి మరణించిన వారు ధన్యులు. దేవునికి సమర్పించి తమ జీవితాలు అర్పించుకొని బ్రతికి మరణించిన వారు ధన్యులు. దేవుని కోసం తమ ప్రవర్తనను, తమ జీవితాన్ని, తమ ఆలోచన విధానాలను అర్పించి సమర్పించుకొని బ్రతుకుతూ ఉండి మరణించిన వారి ఆత్మలకు ధన్యత. ఎందుకో తెలుసా? పాతాళానికి వెళ్ళవు, నరకానికి చేరుకోవు. దేవుడున్న పరలోకంలో నిత్యం అక్కడ ఎటువంటి యాతన లేకుండా ఉండే అవకాశం ఉంది. అందుకు ధన్యత. అందుకు యెహోవా దృష్టికి తన కోసం భక్తిగా ఉండి మరణించిన వారి యొక్క మరణము విలువగలది అని చెప్పేశాడు. మనం కూడా విలువ కలిగినటువంటి వారిగా మన ప్రవర్తనను దేవునికి అప్పగించుకొని, దేవునికి సమర్పించుకొని మనం ఉండేటటువంటి వారిగా మన జీవితాలు మార్చుకోవాలి. ఏ మాటల ద్వారానైనా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలు దేవునికి సమర్పించుకొని, ప్రవర్తనను దేవునికి అర్పించుకొని బ్రతకవలసినదిగా ఈ యొక్క కొన్ని మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకంగా ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఆత్మీయ జీవితాలు దేవుని యొక్క అధికారం కింద లేవు. చాలామంది ఆత్మీయ జీవితాలు ప్రవర్తనను దేవునికి ఇవ్వలేక, దేవుని అధికారం నాకు ఒప్పుకొనక, దేవునికి ఇష్టం లేని జీవితాలు కలిగిన వారు ఎంతో మందిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, అర్థం చేసుకొని, తమ తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని బ్రతకవలసినదిగా ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక మాటలుగా జారీ చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ నా యొక్క వందనములు.